ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మా యొక్క సియోను జీవమగల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, మీ యొక్క ఉద్యోగములను, వ్యాపారములను దేవుడు ఆశీర్వదించాలని, ఆధ్యాత్మికముగా మీరందరూ కూడా ఎదుగుచు దినదినం కూడా ప్రభువుకు సమీపముగా ఉంటూ ఈ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని మీ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది పిల్లారా, దేవుడు గడిచిన కాలమంతా కూడా మనందరిని కాపాడి ఎన్నో మేలులు చేసి మరలా ఇటు రీతిగా దేవుని సన్నిధిలో మనమందరము కలిసి ప్రభువును ఘనపరుస్తూ ప్రాముఖ్యముగా ఆయన యొక్క వాక్య ధ్యానము చేయటానికి మన జీవితములలో ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయనకు సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకముగా ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. వారి కొరకు, వారి యొక్క ప్రయాణములు, పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మీకు అందరికీ ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది పిల్లారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక వాక్య భాగమును చదువుకొని ముందుకు సాగిపోదామని తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, దయచేసి మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం మొదలుకొని 13వ వచనం వరకు కూడా చదువుకుందామని తెలియపరుస్తున్నాను. మీరు కూడా మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి చదువుచు దేవుని యొక్క మాటలు వినవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో ఫిలదెల్ఫియా అనబడే సంఘమును గురించి వ్రాయబడట మనము చదువుచూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కొన్ని వారములుగా ఈ యొక్క ప్రకటన గ్రంథములో నుంచి 7 సంఘముల గురించి మనము మాట్లాడుకొని వస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క దినము ఫిలదెల్ఫియా అనబడేటువంటి సంఘము గురించి మనము మాట్లాడుకొనబోవచ్చు ఉన్నాం. ఇక్కడ అంటున్నారు కదా, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడనో వేయలేకుండా తీయవాడును, ఎవడనో తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి దేవా, ఈ సమయంలో మేము చదివినటువంటి ఇట్టి లేఖన భాగము ద్వారా ప్రతి ఒక్కరితో కూడా ప్రభువా మీరు మాట్లాడు దేవుడు అంటూ ఉన్నారు. ఎందరైతే నీ మాటలు వినుచున్నారట వారిని మీరు దర్శించి బలపరిచి స్థిరపరిచి మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లారా, దేవుని యొక్క గ్రంథములో మనం చదివినటువంటి యొక్క ఫిలదెల్ఫియా అనబడే సంఘం విషయంలో మనము గమనించినట్లయితే ఫిలదెల్ఫియా అనబడే మాటకు సహోదర ప్రేమ అని మనము గమనించవచ్చు. మిగతా సంఘములు అనగా ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైరా, సార్దీసు ఈ విధముగా ఆయా పట్టణములలో ఉన్నటువంటి సంఘాలకు ఆ పట్టణపు పేరును బట్టి ఆ సంఘాన్ని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి యొక్క ఫిలదెల్ఫియా అనబడే ఈ యొక్క ప్రాంతము కూడా సార్దీస్ అను గ్రామం నుండి లేక పట్టణము నుంచి 25 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక పట్టణమై ఉంటూ ఉన్నది. ఈ యొక్క పట్టణమును దాదాపుగా క్రీస్తుకు పూర్వం 138వ సంవత్సరములో పెర్గమ రాజునటువంటి అతలస్ ఫిలదెల్ఫస్ అనబడే
రాజు చేత ఈ యొక్క ఫిలదెల్ఫియా అనబడే పట్టణము కట్టబడినది. అనగా ఆయన యొక్క జ్ఞాపకార్థ విధముగా ఆ యొక్క పేరు చేత పిలువబడుచున్నది. కాబట్టి ఇది కూడా చిన్న ఆసియా అనబడే ప్రాంతంలో ఉంటున్నది. అది ప్రస్తుతము టర్కీ అనబడే పేరుతో పిలువబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పట్టణం యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే ఈ సంఘముతో దేవుడు మాట్లాడుచున్నాడు కదా, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా అని తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ప్రతి సంఘముతో కూడా ఆయనను ఒక ప్రత్యేక రీతిలో పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అనగా ఆ ప్రాంతంలో యొక్క పరిస్థితిని బట్టి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో దేవుని సంఘము ఆరాధిస్తూ ఉంటుండగా యూదులు కాకపోయినప్పటికీ కూడా యూదులు మనం చెప్పుకొనొచ్చు, వారి ఎద్దకు వచ్చి వారిని హింసిస్తూ ఉండేవారు. అనగా సువార్త ద్వారములు మూయబడుచు ఉంటుండగా దేవుడు వారితో మాట్లాడుచున్నాడు కదా, తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడని తనను తాను గురించి ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఒకటి ద్వారమును గురించి, రెండవదిగా తాళపు చెవిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన ద్వారము తెరిచినట్లయితే దేని కొరకైనప్పటికీ కూడా అటు ద్వారమును ఎవరు కూడా మూయజాలరు. ఆయన ఒకవేళ ద్వారము మూసివేసినట్లయితే లేక మార్గమును మూసివేసినట్లయితే, అవకాశము కనుక మూసివేసినట్లయితే దాన్ని మరి ఎవరు కూడా తెరవజాలరని ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే తాళపు చెవిని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ తాళపు చెవి అనేది ఒక అధికారానికి సూచనగా ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ దావీదు తాళపు చెవి మాత్రమే కాదు, కానీ ఆనాడు దావీదుకు ఆ యొక్క అధికారం లేక అటువంటి భాగ్యము ఇయ్యబడి ఉన్నది. యేసుక్రీస్తు వారి యొక్క దినములలో ప్రభువారైతే ఇదే మాటను తన యొక్క శిష్యుడకు పేతురును కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 18-19 వచనాలను చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును వెప్పబడునని అతనితో చెప్పాను. అనగా సంఘ స్థాపన విషయంలో ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు అని పేతురుతో మాట్లాడచ్చు. తాళపు చెవిని గురించిన విషయాన్ని కూడా ప్రభువారు మాట్లాడుచున్నారు. కాబట్టి తన యొక్క సంఘమును ఈ భూమి మీద కట్టుటకు మొట్టమొదటి అవకాశము తన యొక్క శిష్యుడకు పేతురుకు అనుగ్రహించినట్లుగా, ఆయన ద్వారా సంఘ స్థాపన జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భాగములో మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అనగా దేవుడు ఆయనకు అధికారం అనుగ్రహించున్నాడు. ఆ దినములలో కాదు, ఈ దినములలో కూడా ఆ దావీదుకు మాత్రమే కాదు, పేతురుకు మాత్రమే కాదు, ఈ దినములలో మనకు కూడా ప్రభువు తాళపు చెవిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ తాళపు చెవి ఏది అంటే అది ప్రార్థన ఉంటూ ఉన్నది. ఈ దినములలో ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా, ఎలాంటి చిక్కుముడైనప్పటికీ కూడా ఆ యొక్క సమస్య పోవటానికి మనము అనేక మార్గములు వెతుక్కుంటూ ఉంటాం. ఎంతోమంది మనుషుల వద్దకు వెలుచు ఉంటాం, అనేక రీతిగా ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ వాటన్నిటికంటే మించినది
ఒకే ఒక తాళపు చెవి ఏమిటంటే మన యొక్క సమస్యలకు విడుదలనిచ్చేది ఏమిటంటే కేవలము ప్రార్థన మాత్రమై ఉన్నదని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆనాడు వారికి మాత్రమే కాదు, కానీ ఈనాడు ఎవరైతే ప్రభు యొద్దకు వస్తూ ఉన్నారో వారందరికీ కూడా యేసుక్రీస్తు వారు అటువంటి అధికారమును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథములో నుంచే మొదటి అధ్యాయము 18వ వచనంలో ప్రభువారు అంటున్నారు కదా, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడను, మృతుడనైతేనే కానీ ఇదిగో యుగయుగములో సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటూ ఉన్నాడు. అనగా ఏమిటి ఆ తాళపు చెవి? దేని కొరకు అంటే ఆ యొక్క పాతాళపు లోకపు యొక్క తాళపు చెవులు అనగా ఆ పాతాళంలోకి వెళ్లకుండా ఆ ద్వారములు మూయబడటానికి, దేవుని యొక్క రాజ్యములోనికి అనేకులు కూడా ప్రవేశించడానికి, అటు ద్వారమును తెరవటానికి దేవునికి మాత్రమే అధికారం వచ్చి ఉన్నది. ఆయనకున్నటువంటి అధికారమును, ఆయనకున్నటువంటి యొక్క ఆధిక్యత, ఆ యొక్క శక్తి, ఆ యొక్క అధికారము తన యొక్క విడలగా మనకను కూడా అనుగ్రహించున్నాడు. కాబట్టి అనేకులు పాతాళమునకు వెళ్లకుండా, నరకపాత్రులుగా ఉండకుండా దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వటానికి, అనేకుల కొరకు ప్రార్థించడానికి యేసయ్య మనకి ప్రార్థన అనబడే తాళపు చెవిని అనుగ్రహించున్నాడని. కాబట్టి అనేకుల కొరకు అటు రీతిగా మనము ప్రార్థన చేస్తూ ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే ఈ సంఘముతో ప్రభు మాట్లాడుచున్నారు కదా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ఇదిగో తలుపును ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనో వేయనేరడు. మరొకసారి ఆ యొక్క ద్వారముల గురించి ప్రభువారు ఆ సంఘముతో మాట్లాడుచున్నారు. అని అంటున్నారు కదా, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అని చెప్పలేదు అంటూ ఉన్నాడు. చూడండి, వారు కొద్దిమందిగా ఉండవచ్చును, కానీ అనగా ఆ సందర్భములో ఆ ప్రాంతములో దేవుని యొక్క బిడలక ఆధిపత్యము తక్కువగా ఉన్నప్పటికీ, అనేకులు కూడా ప్రభువు యొద్దకు రాకపోయినప్పటికీ కొంచెం మాత్రమే గుంపుగా ఉన్నటువంటి ఈ యొక్క సంఘమును గురించి అనగా దేవుని యొక్క బిడల విషయంలో ఆయన మాట్లాడుచున్నాడు కదా, మిగతా వారందరూ కూడా ఆయా మతాల వారును జాతుల వారును అధికారం కలిగిన వారుగా ఉంటుంటే మీరు వారి మధ్యన కొద్దిమందిగా ఉంటున్నారు. కాబట్టి అవతల వారిని చూసి మీరు భయపడకుండా మీ యొక్క ఆధిపత్యము, మీ యొక్క శక్తి, మీ యొక్క అధికారము కొంచెం ఉన్నదని తెలిసినప్పటికీ కూడా మీరు ఏమాత్రం కూడా నన్ను ఎరుగనని చెప్పలేదు, నా యొక్క నామమును తిరస్కరించలేదు, నా వాక్యమును తిరస్కరించలేదు. ఆ వాక్యము కొరకు, నా యొక్క నామము కొరకు మీరు నిలువబడి ఉన్నారు అని దేవుడు వారితో తేటతెలముగా మాట్లాడుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను అంటూ ఉన్నాడు. ఈ యొక్క భాగమును బట్టి ఆ తిరుమలలో ఆ యొక్క సంఘము ఇది సువార్త ప్రకటించడానికి తెరవబడిన ద్వారం అని గమనించారే, కానీ మా యొక్క శ్రమల నుంచి, మా యొక్క ఇబ్బందుల నుంచి, మా యొక్క శోధనల నుంచి విడుదల పొందడానికి అని వారు భావించలేదు. కానీ వారు శ్రమలో ఉంటున్నప్పటికీ కూడా, కొద్దిమంది అనేటువంటి గుంపుగా ఉంటున్నప్పటికీ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనకు ద్వారము తెరువబడి ఉన్నదని వారు గమనించి మరి ప్రభు యొక్క సువార్తను ప్రకటించినటువంటి సంఘముగా ఉంటున్నది ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అంటున్నాడు కదా, ఈ యొక్క మరి ప్రాంతంలో మనం గమనించినట్లయితే అన్నిటికంటే ఎక్కువ శ్రమ, ఎక్కువ సమస్య ఎవరంటే యూదులుగా ఉంటూ ఉన్నారు. అనగా వారు కాదు, కానీ వారి పేరు చెప్పుకొని యూదులమంటూ ఈ క్రైస్తవ సంఘం మీదకు వచ్చి వారు దాడులు చేస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు.
కాబట్టి అందుకని అంటున్నాడు కదా, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించదునని తెలుసుకున్నట్లు చేసేదను. ఎవరైతే మిమ్మల్ని హింసిస్తూ ఉన్నారో, హేళన చేస్తూ ఉన్నారో, దూషిస్తూ ఉన్నారో, వారందరూ కూడా మీ యొక్క పాదముల వద్దకు వచ్చి సాగిలపడి నమస్కరించేదముగా నేను చేస్తాను. దేవుడు వారితో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు జీవితంలో కూడా అనేకమైనటువంటి అవహేళనలు, అవమానములు, నిందలు, శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనం ప్రభు కొరకు నిలువబడినప్పుడు దేవుడు ఆయన తప్పగా మనపక్షముగా వ్యాజ్యమాడుతూ ఉంటాడని ఈ సందర్భంలో ఈ యొక్క లేఖన భాగం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, అక్కడ అంటున్నాడు కదా, ఇంకా మనం గమనించినట్లయితే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అంటూ ఉన్నాడు. రెండవ వాగ్దానం ఆ సంఘానికి ప్రభు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారు వచ్చి నీ పాదముల మీద పడినట్లుగా చేస్తున్నానని చెప్తా ఉన్నాడు. రెండవ విషయం అని అంటున్నాడు కదా, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను అనగా చూడండి, ఆ యొక్క అంత్య దినములలో లోకమంతటి మీద కూడా శ్రమ వస్తూ ఉండవచ్చును, కానీ మీకైతే ఎటువంటి అపాయము, ప్రమాదము కలుగకుండా మిమ్మల్ని కాపాడుతానని దేవుడు ఆ సంఘానికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వారి పక్షముగా ఉంటానని తెలియపరుస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, వారు దేవుని యొక్క వాక్యం విషయమై ఆ వాక్యమును గైకొంటూ ఎంతో ఓర్పుతో ఆ యొక్క శ్రమల్లో, నిందల్లో, సమస్యల్లో, శోధనలో వారు నిలువబడుచున్నారు. కాబట్టి వారు ఓర్పును, వారి యొక్క సహనమును, వారి యొక్క వాక్యమును, వారికి కలిగినటువంటి వాక్య జ్ఞానమును సమస్తాన్ని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం కదా, మమ్మల్ని ఎవరు కూడా చూడటం లేదు, లేక గ్రహించటం లేదు, నా కష్టము, నా కన్నీరు, మా యొక్క సమస్య, మా శోధన ఎవరు కూడా గుర్తించటం లేదు అనుకుంటూ ఉంటాము. కానీ మనుషులు ఎవరు చూడకపోయినప్పటికీ, పట్టించుకోకపోయినప్పటికీ దేవాది దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ప్రతి వారిని కూడా చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. మన దేవుడు చూచుచున్న దేవుడని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అని అంటున్నాడు కదా, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనో నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అన్నాడు కదా, నేను త్వరగా వచ్చుచున్నానని చెప్తా ఉన్నాడు. అనగా ప్రభు వస్తూ ఉన్నాడు, త్వరగా వచ్చుచున్నాడు ఆయన. మనం అనుకోవచ్చు, ఎప్పటి నుంచో వింటూ ఉన్నాము, ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాము, ఆయన ఇంకా రావటం లేదు, ఆలస్యం చేస్తున్నాను అనుకుంటూ ఉన్నాం. ఆలస్యం ఆయనది కాదు, కానీ ఆయన అంటున్నాడు కదా, నేను వరుని వలె వస్తున్నానని చెప్తా ఉన్నాడు. పెండ్లి కుమారుని వలె వస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఆయన వస్తున్నాడు కాబట్టి వధువుగా ఉన్నటువంటి సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధము కలిగి ఉండాలి. అనగా సంఘముగా మనము సిద్ధపాటు కలిగి లేము కాబట్టి ఆయన రాకడ ఆలస్యం అగుచున్నదని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. కాబట్టి ఆలస్యము మన ప్రభువుది కాదు, కానీ మనది ఆలస్యమని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. మన యొక్క దైనందిన జీవితంలో ఆధ్యాత్మికముగా మనము దేవుణ్ణి ఎదుర్కోవడానికి, ఆయన యొక్క రాజ్యములో ప్రవేశించడానికి, ప్రభువుని ఎదుర్కోవడానికి, ఆయన యొక్క రాకడ కొరకు మనము అనగా సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలని మనం గమనించినట్లయితే, ఆధ్యాత్మిక సిద్ధపాటు గురించినటువంటి విషయములు ఎవరు కూడా చింతించటం లేదు. కానీ ఈ లోకములో ఇంకా ఏమి కలిగి ఉందామా, ఏమి సంపాదించుకోవాలా, ఇంకా ఏ కష్టం నుంచి, ఏ సమస్య నుంచి బయటపడాలి, ఇంకా ఏం కావాలి అని వాటి గురించి మనము ప్రార్థిస్తూ ఉంటాము, వాటి గురించి మాత్రమే చింతిస్తూ ఉంటాము, వాటి గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ ఆధ్యాత్మికముగా మనము ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి లేమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు.
కాబట్టి అని అన్నాడు కదా, మరి ఎవడనో అపహరింపకున్నట్లు నీకు కలిగినదని గట్టిగా పట్టుకొనుము. ఏవైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావో, దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉంటున్నావో, రక్షించబడి ఉన్నావో, ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటా ఉన్నావో దాన్ని మనము గట్టిగా పట్టుకొనవలసిస్తున్నది. ఎందుకనగా సాతానుడు మన యొద్ద నుంచి అపహరించడానికి అనగా దొంగిలించడానికి చూస్తూ ఉన్నాడు. మనం వాక్యం వింటున్నామా, ఆ వాక్యాన్ని దొంగిలించాలని చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉంటున్నామో కానీ ప్రార్థించకుండా ఆ యొక్క ఆసక్తిని వాడు దొంగిలిస్తూ ఉన్నాడు. మనం కలిగి ఉన్న ప్రతి ఒక్క అవకాశమును కూడా వాడు దొంగిలిస్తూ ఉన్నాడు. మనకు ఉండే ప్రతి ఒక్క అవకాశమును కూడా వాడు ఆటంకపరుస్తున్నాడు. కాబట్టి ఆ అపహరించేవాడు కేవలము సాతానుడు మాత్రమే. నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ఉంటుంటే, ప్రభువుని సేవించడానికి వస్తుంటుంటే ఆటంకం వస్తున్నదా, రాలేకపోతున్నావా, అది బలహీనత అనుకుంటున్నావా, ఇంకేదని అనుకుంటున్నావా, అదేమీ కాదు. కానీ అదే మనుషుల ద్వారా కాదు, కానీ సాతానుని ద్వారా మాత్రమే ఆటంకము కలుగుచున్నది అని మనము గ్రహించినట్లయితే మనం ఏమాత్రం కూడా ఆగకుండా మనము ప్రభు కొరకు పరిగెత్తేవరముగా ఉంటామని సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అన్నాడు కదా, ఎవడనో నీ కిరీటమును అపహరింపకూడనట్లు నీకు కలిగిన దారిని గట్టిగా పట్టుకొనుము అంటూ ఉన్నాడు. అనగా దేవుడు మనకి ఎంతో గొప్ప ఆధిక్యతను అనుగ్రహించున్నాడు. ఆయన మనకు కిరీటమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎన్నో బహుమానం మన కొరకైనా సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కలిగిన వాటిని నిర్లక్ష్యము చేయకుండా, క్రైస్తవ జీవితము కావచ్చు, ప్రార్థనా జీవితము కావచ్చు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండకుండా మన ప్రభు కొరకు మనం ఎంతగానో మరి ముందుకు సాగుచుండాలని, ఆయన కొరకు జీవించారమగా మనం ఉండాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, జయించేవారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ప్రతి సంఘముతో, ఈ యొక్క 7 సంఘాల్లో ప్రతి సంఘముతో కూడా చివరిగా అన్నాడు కదా, జయించే విషయం ఖచ్చితంగా మాట్లాడుచున్నాడు. జయించువారని నా తండ్రి యొక్క కుడిపార్శ్వను కూర్చొని పెడతానని, నా తండ్రి యొక్క సింహాసనం కూర్చొని పెడుతుంటానని, జయించిన వానికి మరుగై ఉన్న మన్నాను తినిపించదనని పలు విధములుగా మాట్లాడుచున్నాడు. అనగా దేవుని యొక్క ఆశ ఏంటంటే మనము జయించాలి. దేన్ని జయించాలంటే మన ముందు ఏమైతే సమస్యలు ఉంటా ఉన్నాయో, శోధనలు ఉంటా ఉన్నాయో, ఇబ్బందులు ఉంటా ఉన్నాయో, ఏమైతే మరి సాతానుడు మనల్ని ఆటంకపరుస్తున్నాడో వాడి యొక్క ఆటంకములను, సాతాను యొక్క శక్తులను, పాపమును, సమస్తాన్ని కూడా మనము జయించాలని ప్రభు యొక్క ఆశ ఉంటా ఉన్నది. అందుకే అన్నాడు కదా, జయించువారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. మనమందరము కూడా దేవుని యొక్క సంఘములో స్తంభముల వలె ఉండాలని ప్రభు ఆశపడుచున్నాడు. మనమైతే సంఘానికి ఎప్పుడో వస్తూ వెళుతూ ఉంటాం కాదు, కానీ ఇది నా పని కాదనుకుంటా ఉంటాం. కానీ దేవుడు అప్పగించాడంటే బాధ్యతగా మనం భావిస్తూ మనం ఏ సంఘానికి వెళుచున్నామో ఆ సంఘములో భారము కలిగి, బాధ్యత కలిగి ఒక స్తంభం వలె మనము దేవుని కొరకు నిలబడాలి అని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా తర్వాత అంటున్నాడు కదా, మనం గమనించినట్లయితే అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని అద్దె నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. కాబట్టి చూడండి, ఎవరైతే జయిస్తూ ఉంటుంటారో, అనగా ఈ సంఘములో ఎలాంటి లోపము, బలహీనత మనకి కనబడటం లేదు కాబట్టి అలాగూ ఉంటూ ఉన్నందుకు వారికి ప్రభు చెప్పుచున్న మాట ఏమిటంటే, ఇదిగో మీరు జయిస్తున్నారు కాబట్టి అని అంటున్నాడు కదా, ఒక క్రొత్త పేరును మీకు ఇచ్చేదను. ఆ యొక్క నూతన యెరూషలేముల నుంచి లేక దేవుని యొక్క మందిరముల నుంచి బయటకు వెళ్ళరని ప్రభు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే అని అన్నాడు కదా, నా క్రొత్త పేరు వాని మీద వ్రాసేదను. అనగా ఆ యొక్క నూతన యెరూషలేములో, ఆ యొక్క పరలోక రాజ్యములో క్రొత్త ధర్మం మనం కలిగి ఉంటూ ఉంటాము. దేవుడు మరి మన కొరకైనా ఒక క్రొత్త పేరును గురించేవాడని, ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద కాకుండా
పరసంబంధమైన వాటిపైన మాత్రమే మనకు మనస్సు నుంచుతూ, ఆయన వాక్యం సెలవుస్తుంది కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైన వాటిని వెదకుడే కానీ క్రిందున్న వాటిని అనగా భూ సంబంధమైన వాటిని వెదకవద్దు అంటామన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు కదా, ఫిలదెల్ఫియా సంఘం ఎలాగైతే ఎలాంటి లోపం లేకుండా బలహీనతలు లేకుండా ఉంటూ ఉన్నదో, ఈనాడు మనము కూడా మన కుటుంబం కావచ్చు, మన సంఘము కావచ్చు, అటువలే మనము జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశం అన్నది. ప్రభు యొక్క మాటకు లోబడదాము, మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాము. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి దేవ, ఈ సమయంలో మేమేమైతే కలిగి ఉంటూ ఉన్నామో వాటిని గట్టిగా పట్టుకోవడానికి మీరు మాకు సహాయం వచ్చేది ప్రభా. మీరు మాకు తాళపు చెవులను అనుగ్రహించిన దేవుడు అంటూ ఉన్నారు అయ్యా. ప్రార్థన అనబడే ఆ యొక్క తాళపు చెవిని కలిగి ప్రతి ఒక్క సమస్యలో, ప్రతి ఒక్క ప్రభా వ్యాధి నుంచి, బాధ నుంచి కూడా మా ప్రభా విడుదల పొందినట్లుగా మీరు మాకు సామర్థ్యం దయచేయమని అటు ప్రార్థన శక్తితో ప్రభా ఎందరైతే మాటలు వినుచున్నారో అటు బిడ్డలందరూ మా ప్రభా నీ ప్రార్థనాత్మతో, ప్రార్థనా శక్తితో వారిని నింపి నడిపించి మహిమ పొందుకోనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.